ఏపీలో భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 దాటితే చాలు మాడు పగిలే ఎండలతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇవాళ రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని సుమారు 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు కూడా 9 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వడగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 దాటితే చాలు మాడు పగిలే ఎండలతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇవాళ రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని సుమారు 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు కూడా 9 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వడగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏపీ వెదర్ రిపోర్ట్ కు సంబంధించి వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం వాతావరణం ఏ విధంగా ఉంది? ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఎటువంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ఇప్పటికీ వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు 57 మండలాల్లో అతి తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు 9 మండలాలకి ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు రేపు 111 మండలాల్లో అత్యంత వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా బయటకు రాకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఇప్పటికే సూచనలు చేస్తూ ఉన్నారు. మరి డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కోస్టల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా డీహైడ్రేట్ అయిన పరిస్థితి కనుక వస్తే కనుక వెంటనే వాళ్ళు తగిన ఉపశమనం చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే వేడి గాలుల తీవ్రత కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ లో అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా వాతావరణం అంతా కూడా పొడి వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కపోత వాతావరణం కూడా పెరుగుతుంది కాబట్టి అలర్ట్స్ అనేవి ఇచ్చారు వాతావరణ శాఖ. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై ఉండాలన్నది మాత్రం ప్రస్తుతం వాతావరణ శాఖతో పాటు వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. రైట్ అనురాధ.